Hello guys, welcome back to our channel ప్రియమైన జీవితం and welcome back to one more vlog. ఈరోజు ఈ వీడియోలో వైజాగ్లో మేమేమేం ప్లేసెస్కి వెళ్ళాము అనేది చూపించేస్తాను రండి. ఇక్కడ చూస్తున్నారు కదా వియాన్ చిన్నగా ఉన్నాడు. అవునండి, వియాన్కి 2 years ఉన్నప్పుడు తీసిన వీడియో. సో ఫస్ట్ వైజాగ్కి రీచ్ అవ్వగానే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్ళాము. మేము తీసుకున్న రూమ్ నుంచి ఆ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కానీ సబ్మెరీన్ కానీ చాలా దగ్గరగా ఉన్నాయి. సో సబ్మెరీన్ది నేను వీడియో క్లిప్ తీయలేకపోయాను ఆ టైంలో. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీని లోపల ఎంటర్ అవ్వగానే మంచి గూస్ బంప్స్ ఫీలింగ్ వచ్చింది. ఈ మిషన్స్ అవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ ఉండి ఇలా ఆపరేట్ చేసేవాళ్ళ అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళే అండి లైక్ ఎయిర్ ఫోర్స్లో కానీ లేదా మన కంట్రీ బార్డర్స్లో కానీ పనిచేసే సోల్జర్స్, నేవీ, పోలీస్ వీళ్ళే రియల్ హీరోస్. సో వాళ్ళని చూసినప్పుడు నాకు తెలియని రెస్పెక్ట్ కూడా ఆటోమేటిక్గా మనకందరికీ ఫీల్ అవుతాము. ఐ హోప్ సో. అండ్ ఇక్కడ బయట చూస్తున్నారు కదా, ఇది వచ్చేమో యుద్ధ విమానం. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వైజాగ్ బీచ్ రోడ్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత జూకి వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, టార్టాయిస్ ఉన్నాయి. వియాన్ చూడండి ఎంత బాగా చక్కగా ఆడుకుంటూ అన్నీ చూస్తూ ఉన్నారు. అసలు ఏమి అల్లరి చేయడు, విసిగించరు. ఏదైనా జూకి అట్లా తీసుకొని వెళ్తే మనకు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేమో ఫాక్స్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఫాక్స్ చూస్తున్నాను. చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 20 ఫాక్సెస్ వరకు ఉన్నాయి. 2 ప్లేసెస్లో ఉన్నాయి. ఇది ఒక ప్లేస్, ఇంకో ప్లేస్ కూడా ఉన్నింది. వైజాగ్ జూ కూడా చాలా పెద్ద జూ. చాలా సేపు పడుతుంది వాకింగ్ చేయాలన్నా కానీ, లైక్ తిరగాలి అంటే. సో మనము ఒక 4-5 hours దానికోసం ఓన్లీ చూడడానికే పెట్టుకోవాలి. లైక్ రెస్ట్ తీసుకునేదానికి, లంచ్కి అలా కాకుండా, స్నాక్స్ బ్రేక్ కాకుండా ఓన్లీ తిరగడానికి ఒక 3-4 hours పైన పట్టింది మాకైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, బెంగాల్ టైగర్. మేము ఏ ఊరికి వెళ్ళినా కానీ లైక్ తిరుపతి, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లేదా కేరళ సైడు, తమిళనాడు, కర్ణాటక ఇటువైపు ఎక్కడికి వెళ్ళినా కానీ వెకేషన్కి ఫస్ట్ జూ ఉందా లేదా అనేది లిస్ట్లో రాసుకుంటాము. ఎందుకంటే వియాన్కి జూ అంటే చాలా ఇష్టం. అవి రెగ్యులర్గా చూసే ప్లేసెస్ కాదు కదా, ఎప్పుడో ఇయర్లీ వన్స్, ఇయర్లీ ట్వైస్ కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తాడు. పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళకి మంచి టైం పాస్ కూడా అవుతుంది. ఈ జనరేషన్లో పిల్లలు మొబైల్ అడిక్ట్ ఎక్కువైపోయారు. సో మా వియాన్ అయితే అంతా అసలు మొబైల్ మ్యాక్సిమం చూడడు. సో ఇట్లాంటి ప్లేసెస్కి తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది, మనం బుక్లో చూసే యానిమల్స్ ఇవే కదా, కార్టూన్లో చూసే యానిమల్స్ ఇవే కదా అని చెప్పి. సో మంచిగా టైం పాస్ అవుద్ది. ఏం చేస్తుంది ఎలిఫెంట్? బొజ్జుందా?
ఇక్కడ ఎలిఫెంట్ ఏం చూసి చేస్తుంది ఎంజాయ్ నాన్న చేస్తా బియాండ్ ఉన్నారు. ఎలిఫెంట్ ఏం చేస్తుంది, ఎలిఫెంట్ ఏం కూర్చో చేస్తుంది? ఉందా అని. అది ఆ టైంకే పైకి లేసింది. బొజ్జుందా దాని తర్వాత ఇక్కడ ఎట్లా జిరాఫ్ బొజ్జుంది? ఉన్నాయి. అందిందా ఆ? లేచిందా వాటిని చూసి టాయ్స్ అనుకుంటున్నాడు, బొమ్మ 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 అని. అండ్ దెన్ ఆ రోజు ఈవినింగ్ పార్క్కి వెళ్ళాము. పార్క్లో కూడా ఒక 2 hours టైం మంచిగా స్పెండ్ చేశాడు. దాని తర్వాత ఇంకా రేపే వచ్చేస్తాము, రిటర్న్ అవుతాం అన్నప్పుడు లాస్ట్లో నైట్ 9 o'clock 10 బీచ్కి వెళ్ళాము. ఎంతన్నా నైట్ టైమ్స్లో బీచ్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం.